హలో ఎవ్రీవన్, సమ్మర్ వచ్చిందంటేనే సంవత్సరానికి సరిపడినన్ని నిలవ పచ్చళ్ళు, మామిడికాయలు, మల్లెపూలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి కదా. సో వాటిలోనే ఒకటి ఖచ్చితంగా తినాల్సింది మామిడికాయ పులిహోర. ఎందుకంటే సమ్మర్లోనే మంచి పుల్లటి మామిడికాయలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు పుల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. నాకైతే అలాంటి క్రేవింగ్స్ ఏమీ లేవు, కానీ పులిహోర అంటే మాత్రం పిచ్చి అనమాట. అది ఏదైనా సరే, అది మామిడికాయ కానీ, చింతపండు కానీ, నిమ్మకాయ అవ్వని ఏదైనా సరే, ఇవేమీ లేకుండా జస్ట్ అన్నంలో పోపు వేసి ఇచ్చినా కూడా అది పులిహోర అని చెప్తే చాలు. నాకు అంత పిచ్చి అనమాట పులిహోర అంటే. అలాంటిది సమ్మర్ సీజన్లో మామిడికాయతోటి పులిహోర చేసుకోకుండా ఎలా చెప్పండి. అందుకనే మామిడికాయ పులిహోర అయితే చేసుకున్నాను. మామిడికాయ పులిహోరని రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది ముక్కలు కట్ చేసుకొని సన్నగా, కొంతమంది ఏమో తురుముకొని. నాకైతే తురుముకుంటేనే ఇష్టం అనమాట. రైస్లో బాగా కలుస్తుంది, పులుపు కూడా ఈవెన్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నా పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా కుదిరింది.